మనందరికి అహంకారం వద్దు. గతంలో చూసాం, అహంకారం వస్తే 151 11కి పడిపోయింది. నాయకులందరినీ కోరుతున్నా, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళాలి, పలకరించాలి, వాళ్ళ సమస్యలు ఏముందో నేరుగా తెలుసుకుని పరిష్కరించాలని ఈ సభాముఖ నాయకులందరికీ నేను పిలిపిస్తున్నా. ఈ మధ్యన జగన్ చూస్తుంటే బాధేస్తుందండి. ఆయనకి క్రెడిట్ చోరీ డిసార్డర్, అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దాని పేరు సిసిడి అని నేను పెట్టి ఆయనకు వచ్చిందండి. మొన్నే నుంచుని ఏకంగా ఆసిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రానికి రావట్లేదు, లోకేష్ అబద్ధాలు చెప్తానంటాడు. భూమి పూజ అయిన తర్వాత ఏకంగా ఆయన బయటకు వచ్చి నేనే తీసుకొచ్చాను, వాళ్ళ భూమి నేనే గెట్టేచ్చా అంటాడు. పాపం ఆయనకి ఈ జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని ఈ సభాముఖంగా ఆ దేవుడు కూడా నేను ప్రార్థిస్తున్నా. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేత. భారతదేశంలో ఏ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకే సొంతం. అందుకే ఈరోజు చూస్తే గతంలో ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు వస్తే ఇప్పుడు అది ఏకంగా 5 లక్షల రూపాయలకి పెంచారు మన సిబిఎన్. ఇప్పటి వరకు కార్యకర్తల సంక్షేమం కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం. ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటి విడతలో క్లస్టర్ యూనిట్ బూత్, జాతీయ రాష్ట్ర మండల్ డివిజన్ గ్రామ కమిటీలు ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా హెల్త్ చెకప్ చేసి ఫాలో అప్ కేర్ కూడా అందిస్తామని వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఈరోజు ఒక పవిత్రమైన రోజు. మనందరం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం అంటే మన ముందల ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళందరినీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.